హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజివర్. సో ఈరోజు మన తెలుగు ట్రెడిషన్కి సంబంధించినట్టుగా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే తీసుకొచ్చాను. ఇది కంప్లీట్లీ మన తెలుగు వెడ్డింగ్ కార్డ్స్ పైన పిక్చర్స్ ఎలా ఉంటాయి, సేమ్ యాస్టీస్ అలాంటి విక్టర్స్ని యూజ్ చేసి తయారు చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇవన్నీ ఎవ్రీథింగ్ పిఎస్డి ఫైల్స్. సో ఈజియెస్ట్ ప్రాసెస్ లోపల మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పిఎస్డి ఫైల్స్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ప్రీమియర్ ప్రోలో మీరు ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇక్కడ కంప్లీట్లీ పిఎస్డి ఫైల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ పిఎస్డి ఫైల్స్ అనేటివి మనకి ఐకానిక్ వ్యూలో ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ లీస్ట్ వ్యూలో ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే ఐకానిక్ వ్యూ పెట్టుకుంటామో, అంటే ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా, సో ఈ ఐకానిక్ వ్యూ పెట్టుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం ఈజీగా ప్రాసెస్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఐకానిక్ వ్యూ అనేది టర్న్ ఆన్ చేసేసాను. సో మనకి ఇక్కడ ఏదైతే రిక్వైర్డ్ ఎడిట్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ప్రస్తుతానికి అయితే గ్రూమ్ అండ్ బ్రైడ్ పిహెచ్డీస్ ఉన్నాయి, అండ్ గ్రూమ్ ప్లస్ బ్రైడ్ పిహెచ్డీస్ కలిసి ఉన్నాయి. ఇంకా రిక్వైర్డ్ ఏమైనా లైక్ బ్రైడ్ పేరెంట్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి యూ కెన్ చేంజ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బ్రైడ్ పిహెచ్డి అని కనిపిస్తుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ గో ఫర్ ఎడిట్ ఒరిజినల్. సో మీరు ఇక్కడ సీక్వెన్స్ ప్యానల్ని ఎలాంటి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ నెస్టెడ్ సీక్వెన్స్. ఒకవేళ మీరు ఆబ్జెక్ట్ ఇన్సైడ్ వెళ్ళినట్లయితే పక్కన చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. ఇదంతా ఒక పర్టికులర్ ప్యాటర్న్లో చేసింది. సో మీరు ఇలా డిస్టర్బ్ అవ్వకుండా మీకు డైరెక్ట్లీ పిహెచ్డి ఫైల్స్ అయితే ఇచ్చాము. కానీ మస్ట్ అండ్ షుడ్ మీ సిస్టంలో ఫోటోషాప్ ఉండాల్సిందే. వితౌట్ ఫోటోషాప్ మీరు ఈ ప్రాజెక్ట్స్ని అయితే ఎడిట్ చేయడానికి రాదు. సో డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ ఒరిజినల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటోషాప్ లోపల పిహెచ్డి అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫైల్ ఏంటంటే క్లిప్పింగ్ మాస్క్ చేసిన ఫైల్స్ అన్నమాట. సో మీరు ఈ సర్కిల్ లోపలనే మన పిక్చర్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మీకు ఎక్కడైతే రిక్వైర్డ్ ఫొటోస్ ఉన్నాయో, సో నేనైతే కొన్ని రిక్వైర్డ్ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను మీకు చూపించడానికి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఫోటోషాప్. అండ్ నా ఇక్కడ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ని క్లిప్ మాస్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పర్టికులర్గా ఈ బాక్స్ ఫార్మాట్లో అనేది మనకి వర్కౌట్ కాదు. ఈ సైడ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అక్కడ విజిబిలిటీ లోపలికి వచ్చేస్తాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ షేప్కి, ఐ మీన్ సర్కిల్ షేప్కి డైరెక్ట్గా క్లిప్ మాస్క్ అయితే చేసేస్తున్నా. మీరు కీబోర్డ్ లోపల ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని చెప్పేసి ఉంటుంది. రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ ఉంది కదా, సో ఆల్రెడీ క్లిప్ మాస్క్ అయిపోయింది. లేదంటే అక్కడ మనకి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో క్లిప్ మాస్క్ చేశాక మన ప్యాటర్న్కి తగ్గట్టుగా, అంటే ప్రాపర్ షేప్ లోపల ఆబ్జెక్ట్ని అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఐ యూజ్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గో ఫర్ ద స్కేలింగ్ లైక్. సో ఈ ఆబ్జెక్ట్ని ఆల్ట్ హోల్డ్ చేసి ప్రాపర్గా స్కేల్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్. మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ యూజ్ Ctrl+S. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ ప్రాజెక్ట్ ఫైల్, ఐ మీన్ ఈ పిహెచ్డి ఫైల్ లోపల, ప్రీమియర్ ఫైల్ లోపల మనకి ఇక్కడ బ్రైడ్ ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అస్సలు ఏమాత్రం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ మీరు ప్రతి ఒక్క పిక్చర్, లైక్ ఇక్కడ కనిపిస్తున్న వినాయక పిక్చర్ మార్చుకోవచ్చు. అండ్ వాట్ ఎవర్ ద బ్రైడ్, గ్రూమ్ అండ్ ఆల్ ఎవ్రీ టెక్స్ట్, అంటే మీకు పిక్చర్ ఆబ్జెక్ట్ లోపల ఏవైతే కనిపిస్తున్నాయో ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఎడిటబుల్. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వెడ్డింగ్ టైటిల్స్ని ఎట్లా చేంజ్ చేయాలి, డేట్స్ ఎట్లా చేంజ్ చేయాలి, ఇక్కడ చూసారు కదా సమ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ సేవ్ ద డేట్స్ అండ్ వాళ్ళ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి ఎడిట్ ఒరిజినల్కి వచ్చినట్లయితే మనకి వర్క్ అనేది అయిపోతుంది. మీకు ఇక్కడ ఏదైతే రిక్వైర్డ్ ఉందో అది జస్ట్ చేంజ్ చేసుకోండి. ఈవెన్ మీకు రిలేటెడ్ ఫాంట్స్ కావాలంటే ఇక్కడ మీకు ఫాంట్ ఏంటి అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసినప్పుడు అయితే మీకు ఫాంట్ నేమ్తో పాటు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. సో మీరు గూగుల్ నుంచి ఆ ఫాంట్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు చూడడానికి అయితే ప్రజెంట్ అయితే నేను కంప్లీట్లీ డెమో అయితే అప్లోడ్ చేస్తాను. దీంతో పాటు నచ్చిన వాళ్ళు బై చేయొచ్చు, అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.